జేడీ వ్యాన్స్, అమెరికా ఫారిన్ సెక్రటరీ మార్క్ రుబియో మన ప్రధానమంత్రితో పలుసార్లు మాట్లాడారు ఈ క్రైసిస్ పీరియడ్లో. అమెరికా ఫారిన్ సెక్రటరీ మార్క్ రుబియో మన విదేశాంగ మంత్రితో మాట్లాడాడు, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో మాట్లాడాడు. ట్రంప్ ఏమంటున్నాడు, నేను బెదిరించిన ట్రేడ్ జరపనని. దాంతో రెండు దేశాలు అగ్రీ అయ్యాయి అంటున్నాడు. మరి దీనికి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? ఎందుకంటే జేడీ వ్యాన్స్, మార్క్ రుబియో మాట్లాడింది ప్రైమ్ మినిస్టర్తో, జేడీ వ్యాన్స్ మాట్లాడింది కేవలం ప్రైమ్ మినిస్టర్తో. ఈవెన్ ఫారిన్ మినిస్టర్తో కూడా మాట్లాడాడు ఆయన. ఫారిన్ మినిస్టర్తో వాళ్ళ ఫారిన్ మినిస్టర్ మాట్లాడాడు. మరి హూ నోస్ ఏం జరిగిందనేది జేడీ వ్యాన్స్ తెలియాలి, నరేంద్ర మోడీకి తెలియాలి. జేడీ వ్యాన్స్ తరఫున ట్రంప్ అంటున్నాడు, నేను ట్రేడ్ జరపనని బెదిరిస్తే వెంటనే అంగీకరించారు అని ట్రంప్ అంటున్నాడు. చెప్పాల్సింది ఎవరిగా? కేవలం నరేంద్ర మోడీయే. నరేంద్ర మోడీ మౌనం వహిస్తున్నారు. ఇది అనేక అనుమానాలు దారితీస్తుంది. అయితే నరేంద్ర మోడీ ఏం చెప్పాలి? సార్, ట్రంప్ ఈజ్ రాంగ్ అని అంటాడా ఈ టైంలో? ఎందుకంటే అమెరికా అవసరం మనకు ఉంటుంది ఈ టైంలో. నేను అలా అనుమానం కూడా అంటలేను. దెర్ ఈజ్ ఎ డిప్లొమాటిక్ లాంగ్వేజ్. సో దాన్ని డిప్లొమాటిక్ భాషలోనైనా ఆ అంశాన్ని ప్రస్తావించి భారతదేశం ఈ నిర్ణయాన్ని తన దేశ ప్రయోజనాల కోసం, తన దేశ హితం కోసమే తీసుకున్నాము. ఇందులో విదేశాల ఒత్తిడితో ఇండియా తన ఫారిన్ పాలసీ డిసిషన్స్, స్ట్రాటజిక్ పాలసీ డిసిషన్స్ తీసుకోదు. ఇది ఏదో ఒక రూపంలో ఎందుకు చెప్పలేదు ఎవరికి అర్థం కాని అంశం. కానీ భారత ప్రభుత్వ వర్గాలు మీడియాకు లీక్లు ఇచ్చాయి. దట్ ఈస్ నాట్ ద వే టు ఆన్సర్. అమెరికా ప్రభుత్వ వర్గాలు లీక్లు ఇవ్వలే, ట్రంప్ మాట్లాడాడు. ట్రంప్ మాటల్ని ప్రభుత్వ వర్గాల మీడియా లీకులతో కౌంటర్ చేయగలమా? ట్రంప్ మాటల్ని భారత ప్రభుత్వం అధికారికంగా ఏదో ఒక రూపంలో అది నిజం కాదు అని భారత ప్రజలకు చెప్పాలా వద్దా? దెర్ ఇస్ ఎ మెథడ్, డిప్లొమాటిక్ లాంగ్వేజ్. ట్రంప్ లాగా మనం ఎక్సెంట్రిక్గా మాట్లాడలేకపోవచ్చు. ట్రంప్ యాజ్ ఎ లగ్జరీ, అగ్రరాజ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్కి ఆ లగ్జరీ ఉంటుంది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఆ లగ్జరీ లేకపోవచ్చు. ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే అమెరికా అగ్రరాజ్య ఆధిపత్యం వల్ల వాడు ఏదైనా మాట్లాడతాడు. సో మనం కాస్త ఆచితూచి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఆ జాగ్రత్తగా మాట్లాడడం కూడా లేదు, అది పాయింట్. ఎక్కడ ఏదో ఒక రూపంలో ట్రంప్ వ్యాఖ్యలు నిజం కాదు అని ఒక ఫర్మ్ అండ్ డిసిసివ్ రిబట్టల్, అంటే నిర్దిష్టమైన స్పష్టమైన తిరస్కృతి రాలే. కేవలం ప్రభుత్వ వర్గాలు ఇది నిజం కాదని చెప్పాయంటే అదే మన మీడియా రాసుకున్నాయి. ఎక్కడన్నా బయట ఉంటే ఉండాలి కదా. మీరు ప్రభుత్వ వర్గాల లీకుల్లో బయటలు ఉండవు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టరో, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరో, ఫారిన్ డిఫెన్స్ మినిస్టరో మాట్లాడితే క్లియర్గా మనకు బయట అవైలబుల్ ఉంటుంది. ఇప్పటిదాకా మీడియా అంతా చెప్తుంది ప్రభుత్వ వర్గాలు ఇది నిజం కాదని చెప్పేశాయి. ఇవాళ కూడా పేపర్లో మీరు చూడండి, ఎవరో వర్గం ప్రభుత్వ వర్గం? ఆ వర్గం ఎవరు? చెప్పాల్సింది వర్గమా? చెప్పాల్సింది ట్రంప్కి ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కదా. ట్రంప్కి ఇంకో చిన్నోడు చెప్తున్నాడు కదా, విక్రమ్ మిస్త్రీ ఫారిన్ సెక్రటరీ చెప్పకూడదు కదా, కల్నల్ సోఫియా కురేషి చెప్పకూడదు కదా ట్రంప్కు. ట్రంప్ హాస్ టు బి ఆన్సర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అది ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్లను బెదిరిస్తే ఎవరు రెస్పాండ్ అయ్యారు? మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు, కొలంబియా ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు, చాలా చిన్న చిన్న దేశాలు, కెనడా ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు, జపాన్ ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు. కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇంత పెద్ద అబాండ వేస్తే, నేను ట్రేడ్ చేయనని బెదిరిస్తే ఊరుకున్నారు, యుద్ధం ఆపారు అంటే ఇట్స్ ఎన్ ఇండియా సవర్నిటీ పైన క్వశ్చన్ కదా. అంటే భారతదేశం ఇతర దేశాల ఒత్తిడిలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది అని కదా. మరి కాశ్మీర్ మధ్యవర్తిత్వం గురించి మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు. సో దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ ఫారిన్ పాలసీ క్వశ్చన్. అందుకే అపోజిషన్ పార్లమెంట్ సమావేశం పెట్టి పార్లమెంట్లో ప్రధానమంత్రి హాజరు కావాలి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, దీనిపైన స్పష్టత రావాలి అని అడుగుతున్నారు. బట్ నోబడీ నోస్ వై మోడీ ఈజ్ సైలెంట్ ఆన్ ట్రంప్ కామెంట్స్. నేను మళ్ళీ కూడా చెప్పేది, ట్రంప్ వాట్లాడు లెట్ స్టాప్ అంటే నేను ఆగిపోయారు, అలా రిప్లై ఇవ్వని కూడా అంటలేను. ఇండైరెక్ట్ కూడా రిప్లై ఇవ్వచ్చు. డిప్లొమసీలో భాష వాడడాన్ని రకరకాల, ఈవెన్ ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే ట్రంప్కి అర్థమయ్యే భాషలో చెప్పచ్చు, డైరెక్ట్గా చెప్పదలుచుకోకపోతే. కానీ దెర్ ఇస్ నో రీజన్. ఒకవైపు ఏమో బ్యాటిల్ ఫీల్డ్లో అప్పర్ హ్యాండ్ ఉంది, ఇంకో కారణం ఏం చెప్తున్నారు, పాకిస్తాన్ శరణు వచ్చింది, ప్రాధేయపడింది, బతిల్లాడింది. అరే బతిల్లాడితే శరణు చేస్తే ఊరుకుంటావా?
నాకు అర్థం కాదు. రేపు పాకిస్తాన్ వాడు వస్తాడు, ప్లీజ్ ప్లీజ్ నేను ఒక 100 మంది భారతీయులు చంపుతా అంటే మనం చెప్తామా? అదే నాకు నిజంగా అర్థం కాని విషయం. మీడియాలో అనుకూల మీడియా ఎట్లా తయారైందంటే, ఎందుకు మనం ఒప్పుకున్నాం అంటే శరణు చొచ్చింది, ప్రాధేయపడింది, బతిన్లాడింది, కాళ్ళ బేరానికి వచ్చింది. చూడండి పేపర్లలో, టీవీలలో. నాకు అర్థం కాని విషయం. కాళ్ళ బేరానికి వస్తే వదిలేస్తామా? వాడు మన 26 మందిని ప్రాణాలు తీస్తే వాడు కాళ్ళ బేరానికి ఊరుకుంటామా? నాకు అర్థం కాదు. కాళ్ళ బేరానికి వస్తే, బతిన్లాడితే, శరణు చూస్తే, ప్రాధేయపడితే ఇది ఏమి ఈగో సాటిస్ఫాక్షన్? నాకు అర్థం కాదు. సరే రేపు వస్తాడు, ప్లీజ్ సార్ ఒక 100 మంది చంపుతా, ప్లీజ్ ప్లీజ్ మీకు కాలు మొక్కుతా, 100 మంది చంపుతా అంటాడు. అంటే చంపండి 100 మందిని అంటావా? వాడు నా దగ్గరకు వచ్చి నీ కాలు మొక్కుతా సార్, నీ కాళ్ళ దగ్గర కొడతా, నీ కాళ్ళు మొక్కుతా, నీ తలగా వెళ్ళ కొడతా అంటే కొట్టు, పోనీ బాబు కాళ్ళు మొక్కుతా అంటాడు, కొట్టు అని చెప్పి నా తల పైపుతానా ఇట్లా? అసలు ఏం లాజిక్ ఇది? మీడియా ఎంత సరెండర్ అవుతోంది భారతదేశంలో. మెయిన్ స్ట్రీమ్ మీడియా అనే దానికి ఇది ఉదాహరణ కదా. ఏం లేదు, ప్రభుత్వ నరేటివ్ను జనంలోకి తీసుకెళ్ళాలి, మేము పై చేయి సాధించాం. కానీ అదే ఒక ప్రశ్నలు ఏమనిస్తుంది, అంత పై చేయి సాధించి నాకు ఎందుకు కూరుకున్నారు? పై చేయి సాధించారనే నరేటివ్ బిల్డింగ్లో ఎస్ నిజం కూడా పై చేయి సాధించాం, అందులో అనుమానం లేదు. పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమన్నది పక్క పెడదాం. మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అయితే నిజం చెప్తుంది కదా. పాలిటిక్స్లోనైనా కాస్త కలర్ ఇవ్వడానికి అవసరం ఉంటుంది. మిలిటరీ వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళు యుద్ధంలో ఏం జరుగుతుందో అదే చెప్తారు, వాళ్ళకి రాజకీయాలు లేవు కదా. మరి వాళ్ళు క్లియర్ సుపీరియారిటీ ఉంది, మనకు క్లియర్ సుపీరియారిటీ ఉంది. ఎందుకు ఆపామో అర్థం కావడం లేదు. ట్రంప్ ఏమో నేను ట్రేడ్ చేయని బెదిరిస్తే ఆపారంటున్నాడు. మరి దీనికి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? హూ షుడ్ గివ్ ద ఆన్సర్? ఇట్స్ ఎ వెరీ సీరియస్ క్వశ్చన్ కదా. రేపు మళ్ళీ పోనీ ట్రంప్ గ్యారంటీ ఇస్తాడా ఇక మళ్ళీ తీవ్రవాద ఘటనలు జరగవని? పోనీ మోడీ గ్యారంటీ ఇస్తారా? ఎవరు గ్యారంటీ ఇవ్వాలి తీవ్రవాద ఘటనలు ఇక జరగవని? సో అందువల్ల దిస్ ఈజ్ సీరియస్ క్వశ్చన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్లొమాటిక్గానే ట్రంప్ నుంచి ఆన్సర్ అడగాలి, లేదు అమెరికా రాయబారిని పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఏంటి ఇది? మరి మేము ట్రేడ్ కొరకు ఎందుకు ఒప్పుకున్నాం? అసలు ట్రంప్ పాత్ర ఏముంది ఇందులో అని? ఎక్కడా లేదు, నథింగ్, నో డిప్లొమాటిక్ యాక్షన్. సాధారణంగా ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే అమెరికన్ రాయబారిని పిలిచి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అధికారులు పిలిచి మన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారు, అంతే. ఇంతకన్నా ఏం లేదు. ఇది కూడా లేదు కదా. అంటే ఇప్పుడు ట్రంప్ మాటల పట్ల మోడీ మౌనము ఏం చెప్తోంది? ట్రంప్ నిజమే చెప్పాడన్న వాస్తవం అనే అభిప్రాయాన్ని కలగజేస్తుందా లేదా? సో దేర్ ఇస్ నో ఆన్సర్ టు దిస్. వై మోడీ ఈజ్ సైలెంట్ ఆన్ ట్రంప్ కామెంట్స్? ఇది ఇప్పుడు హ్యాష్ట్యాగ్, ఎవరికి అర్థం కాని హ్యాష్ట్యాగ్. ఇప్పటివరకు జరిగిన 4 యుద్ధాల్లో అంటే 5వది ఇది 2025 యుద్ధం. 1947, 65, 1971 ఇందిరా పేరు గుర్తొస్తుంది అందరికీ. 1999 కార్గిల్ యుద్ధం, వాజ్పేయి. ఇప్పుడు నరేంద్ర మోదీ 2025 ఇండియా పాకిస్తాన్ యుద్ధం. సో 4 యుద్ధాల్లో గెలిచాం. 5వ యుద్ధంలో మనమే గెలిచాము అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. పాకిస్తాన్ గెలిచిందని చెప్పి పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. అండ్ ఇక్కడ ఇందిరా ప్రస్తావన ఎక్కువగా తీసుకొస్తూ ఉన్నారు సార్. సోషల్ మీడియాలో కూడా ఇందిరా అప్పుడు 1971 పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అమెరికా ఇన్వాల్వ్ అయితే చెప్పిన సమాధానం, అమెరికాను భారత్ ఒక మిత్రుడిగానే చూస్తుంది తప్ప యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని రాసుకోగల సామర్థ్యం భారత్కు ఉంది. పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు అంటూ 1971 యుద్ధ సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్తో భారత ప్రధాని ఇందిరాగాంధీ చెప్పిన మాటల్ని ఇప్పుడు హైలైట్ చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఇందిరా గొప్ప, మోదీ గొప్ప అనేది. అంటే ఇద్దరు చరిత్రలో 2 సందర్భాల్లో దేశానికి నాయకత్వం వహించినటువంటి ప్రైమ్ మినిస్టర్స్ మధ్య కంపారిజన్ చేయడం ఫులిష్. సో అది పొలిటికల్గా అవసరం ఉన్న వాళ్ళు కంపేర్ చేసుకుంటారు తప్ప ఎప్పుడూ కంపేర్ చేయకూడదు. ఎందుకంటే హిస్టారికల్ కాంటెక్స్ట్లు మారిపోతాయి. అందువల్ల ఇద్దరు మన దేశ ప్రధానమంత్రులు. ఈ సందర్భంలో మన దేశ ప్రధానమంత్రుల్ని మనమే కించపరచుకోవడం అది బాధ్యత కలిగిన ఏ పౌరుడు చేయకూడదు. అందువల్ల క్వశ్చన్ మనది డెమోక్రసీ గనక, ప్రజాస్వామ్యంలో ఉన్నాం గనక, మన పాకిస్తాన్ కాదు గనక, మన ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ కాదు గనక, మన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కాదు గనక, వీ విల్ కంటిన్యూ టు ఆస్క్ క్వశ్చన్స్. ప్రశ్నలు అడుగుతాను. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం, మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వీ హ్యావ్ ఎలెక్టెడ్ హిమ్. ఆర్మీ పెట్టలే, నన్ను అక్కడ కూర్చుని పెట్టలే. అందువల్ల మనం ప్రశ్నలు అడుగుతాం. ప్రశ్నలు అడగడం వేరు, మనము ప్రధానమంత్రిని కించపరచడం వేరు. ఈ సమయంలో దేశానికి నాయకత్వం వహించిన ప్రైమ్ మినిస్టర్ను అగౌరవపరిచే రీతిలో మాట్లాడడం అనేది అది
న్యాయం కాదు, ధర్మం కాదు. అందువల్ల నేను ఐ డోంట్ ఇండల్జ్ ఇన్ దట్ కంపారిజన్ అట్ ఆల్. అందులో అన్నిటికన్నా ముఖ్యంగా హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంటుంది. 1971 కాంటెక్స్ట్ వేరు, 2025 కాంటెక్స్ట్ వేరు. ఈవెన్ అమెరికాకి ఎలా ఆన్సర్ చెప్పామన్నది కాదు, పాకిస్తాన్కి ఎలా ఆన్సర్ చెప్పామన్న దాంట్లో కూడా అదే కాంటెక్స్ట్. అయితే ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది కంపారిజను? ఇది బీజేపీ రోజు గతంలో ఎవరు చేయలేని పని మోడీ చేశాడు. గతంలో ఏ ప్రధానమంత్రి చేయని అద్భుతమైన విజయాన్ని మోడీ సాధించాడు. గతంలో భారత ప్రభుత్వాలు భయపడేవి, ఇప్పుడు భయపడము, దిస్ ఈజ్ న్యూ ఇండియా అని మోడీ చెప్తున్నాడు, బీజేపీ చెప్తున్నది. చూడండి, నేనేమో క్లియర్గా మోడీని కూడా అనను అంటున్నాను, కానీ మోడీ మాత్రం, బీజేపీ మాత్రం గత